హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ చపాతీ. నోరూరించే ఆనియన్ చపాతీ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. అందులోకి చిటికెడు ఉప్పు, నెయ్యి అండి, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సాఫ్ట్గా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ చపాతీకి ఎలాంటి కూర అవసరం లేదు. లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు మిక్సింగ్ జార్లోకి 1 కప్పు పుట్నాల పప్పును తీసుకుందామండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 2 ఉల్లిపాయల ముక్కలను తీసుకున్నాను. ఇవి 2 ఉల్లిపాయలండి, పెద్ద సైజు అండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, ఇక్కడ గరం మసాలా కూడా తీసుకున్నానండి. ఇది జీలకర్ర పొడి తీసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పప్పును కూడా తీసుకుందాం. చూడండి, ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. ఇందులో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండిని తీసుకుందాం. చూడండి, ఈ విధంగా తీసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాక స్టఫింగ్ కోసం చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకుందాం. ఈ ఆనియన్స్ ముద్ద అనేది బయటికి రాకుండా ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి. ఇప్పుడు కొంచెం పిండి చల్లి చపాతీలాగా రోల్ చేసుకుందాం. ఇలా కొంచెం పిండి చల్లి మెత్తగా చపాతీలాగా చేసుకోవచ్చు. చూడండి, సాధారణ చపాతీలు కొన్నిసార్లు గట్టిగా అవుతాయి, కానీ ఉల్లిపాయల్లో ఉండే సహజమైన తడి వల్ల ఈ చపాతీలు రోజంతా చాలా మృదుగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర తురుమును కూడా వేసుకుందాం. ఆప్షన్ అండి, మీ ఆప్షన్. ఇందులోకి నువ్వులను కూడా తీసుకుందాం. ఇక్కడ నల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయిందండి. కొంచెం ప్రెస్ చేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసాం కదా. ఇలా రెడీ చేసుకున్న చపాతీని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు చపాతీని వేద్దాం. చూడండి, ఒక పక్క కాలాక మరో పక్కకు తిప్పుకుందాం. ఇప్పుడు నెయ్యిని తీసుకుందామండి. నెయ్యిని తీసుకొని కాల్చుకోవాలి. పిల్లలు ఉల్లిపాయలు తినడానికి మారం చేస్తుంటారు. ఇలా చపాతీల్లో కలిపి ఇవ్వడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఉల్లిపాయల్లోని విటమిన్ సి, యాక్సిడెంట్ అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచి డైట్ రెసిపీ అనవచ్చు. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. అలాగే మరో పక్కకు తిప్పుకొని మరి కాస్త నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి. ఈ చపాతీలో ఇప్పటికే ఉల్లిపాయలు, మసాలాలు ఉండడం వల్ల దీనికి ప్రత్యేక కూర వండాల్సిన పని లేదు. తక్కువ సమయంలో చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే. ఉల్లిపాయ ముక్కలు చపాతీ లోపల సాఫ్ట్గా, పైన కాలినప్పుడు కొంచెం క్రిస్పీగా మారి అద్భుతమైన రుచిని ఇస్తాయి. చూడండి, దీనిని పెరుగు లేదా ఆవకాయతో తినేయొచ్చండి. ఆఫీస్ లేదా స్కూల్ లంచ్ బాక్స్లకు ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.